నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళలోని ఒక ఎస్ఐఎఫ్ పోలీసు అడ్వకేట్ని దూషించాడు. కేసు పెండింగ్ ఉంటుండగా ఆ కేసు ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు సదరు అడ్వకేట్ గారు. ఇది హైకోర్టు దృష్టికి వచ్చింది. సింగిల్ జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ సదరు సబ్ ఇన్స్పెక్టర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అనుసరించి. ఇట్లా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని కేసు డీల్ చేస్తున్న ఆయన్ని మీరు దూషించడం ఏంటి, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పేసి నోటీస్ కాల్ఫర్ చేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత నిర్ధారిస్తూ ఇతనికి జైలు శిక్ష విధించడం జరిగింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అనుసరించి 2 నెలలు జైలు శిక్ష. సదరు ఎస్ఐఎఫ్ పోలీసు వచ్చి రిప్రజెంట్ చేసి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ శిక్ష 1 సంవత్సరం దాకా వాయిదా వేస్తూ మళ్ళీ మీరు ఇటువంటి తప్పు రిపీట్ చేస్తే ఈ శిక్ష అమలు జరుగుతుంది అని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. ఇది కేరళలోని జరిగిన ఇన్సిడెంటు. అంటే దీని అర్థం ఏంటి, ఎవరైనా సరే పోలీసులు ఇట్లా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కేసు డీల్ చేస్తున్న ఆ సంబంధిత కేసులో ఎవరైనా ఇట్లా దూషిస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎవరూ కూడా న్యాయపరంగా కోర్టు ద్వారా పని చేసుకోవాలి, కానీ దూషించినా, అబ్యూజ్ చేసినా, మ్యాన్ హ్యాండిల్ చేసినా, కొట్టినా, అవమానపరిచినా ఇదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.